చాలామంది వ్యక్తులను చూశాను, స్వార్థపరులను చూశాను, ఈగోయిస్టిక్లను చూశాను, ఏమీ రాకున్నా సరే పదజాలంతో నడిపిస్తున్న వాళ్ళని చూశాను. మరి కొంతమంది వేరే వాళ్ళను కాపీ కొట్టి అనుకరిస్తున్న వాళ్ళని చూశాను. కొంతమంది మా వీడియోలు చూసి వీడియోలో ఉన్నట్టుగా చెప్తున్న వాళ్ళని చూశాను. వాళ్ళు ట్రైనర్ అనిపించుకోవడం చూశాను. మంచి వాళ్ళని చూశాను. చాలా మంచి వాళ్ళని మాత్రం కొంతమందిని చూశాను. నలుగురికి సపోర్ట్ చేసేవాళ్ళు, నలుగురు ఎదగాలి, అందరు బాగుండాలి, అందరు సంతోషంగా ఉండాలి వాళ్ళని చాలా తక్కువ మంది చూశాను. అటువంటి తక్కువ మందిలో నా మిత్రుడు ఇక్కడికి వచ్చారు. అద్భుతమైన మనిషి అండి. నౌ ఐ రిక్వెస్ట్ వంగీపురం శ్రీనాథాచార్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫ్రమ్ పాలమూరు యూనివర్సిటీ. సార్ ప్లీజ్ కమ్ సార్. ఆల్ ది ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. 1 2 1 2 3. మోస్ట్ రెస్పెక్టెడ్ గంప గారు, మై టీచర్, వేణు భగవాన్ గారు, లక్ష్మీనారాయణ గారు, మహామహులందరికీ, కాబోయే మహామహులు, ఎందరో మహామహులు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఇంపాక్ట్ స్పిరిట్కి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్ టు స్పీక్ అబౌట్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఒక 5 పాయింట్స్ నేను ఆంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి మీ నోటీస్కి తీసుకొస్తాను. అన్నిటికంటే మించి బహుశా ఇంపాక్ట్ లెర్నర్స్కి ఉండే అంత పవర్ ప్యాక్డ్ ఆ లెర్నింగ్ ఓరియంటేషన్ చాలామందికి ఉండదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ట్రైనర్స్ కంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్కి ఆ ఎక్కువ ఎంథూజియాజం ఉంది. ఇన్ఫ్యాక్ట్ విమెన్ లాగా. అండ్ దెర్ ఈస్ ఎ నైస్ కొటేషన్ అబౌట్ జెంటిల్మెన్షిప్. A gentleman is one who knows something about everything and everything about something. He is an entrepreneur. He is a learner. He is anybody. He can be you and I, who knows something about everything and everything about something. తను తీసుకున్న రంగం, సే ప్రతి విషయం గురించి కొంత తెలుసు అతనికి. సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. మరి తను ఎంచుకున్నటువంటి మార్గం గురించి పరిపూర్ణంగా తెలుస్తుంది. ఇది 1వ పాయింట్. ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఎవ్రీబడీ హ్యాస్ టు బేర్ ఇన్ మైండ్. దిస్ ఈస్ మై ఫస్ట్ పాయింట్ అవుట్ ఆఫ్ 5 పాయింట్స్. నెక్స్ట్, ఎవ్రీబడీ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ హ్యాస్ 3 జాబ్స్. మనందరికీ 3 ఉద్యోగాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆంటర్ప్రెన్యూర్స్కి. 1, పర్సీవ్డ్ జాబ్, ఊహించుకునే ఉద్యోగం. నెంబర్ 2, ఐడియల్ జాబ్. 3, యాక్చువల్ జాబ్. ఐ రిపీట్, పర్సీవ్డ్ జాబ్, ఐడియల్ జాబ్ అండ్ యాక్చువల్ జాబ్. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇక్కడే ఎక్కడో భారతీయ విద్యాభవన్ పక్కన ఒక టైలర్ ఉన్నాడు, దర్జీ. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఏమండి మీరు ఎవ్రీడే ఎన్ని బట్టలు కుడతారు? అతను అంటాడు, ఐ హ్యావ్ నెవర్ క్యాలిక్యులేటెడ్, ఐ నెవర్ కౌంటెడ్. పర్లేదు, ఇమాజిన్ చేసి చెప్పండి అంటే, బహుశా ఒక రోజుకి 10 జతల బట్టలు కుడతానండి. దిస్ ఈజ్ హిజ్ పర్సీవ్డ్ జాబ్, ఊహించుకునే ఉద్యోగం. 10 బట్టలు కుడతానని అనుకుంటున్నాడు. ఇతను ఏం చేస్తాడంటే ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock వచ్చేసి తన దర్జీ షాప్ ఓపెన్ చేస్తాడు. అక్కడ న్యూస్ పేపర్ తీసుకొని చదువుతాడు, టీ తాగుతాడు, వీలైతే పూజ చేస్తాడు, వెంటనే మొదలు పెడతాడు కటింగ్. తర్వాత వాళ్ళ వర్కర్స్ వస్తారు, లంచ్ బ్రేక్, మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు, ఎఫ్ఎం పెట్టుకుంటాడు, మళ్ళీ బట్టలు కట్ చేస్తాడు. ఎవరైనా వస్తే బిజీగా ఉన్నాను బాస్, ఆఫ్టర్ 1 month రండి అంటాడు. ఇలా కుడుతూ వెళ్తూ ఉంటాడు ఆయన. ఒకవేళ ఇతను కనుక టైం వేస్ట్ చేయడాన్ని కాస్త కట్ డౌన్ చేస్తే ఇతను బహుశా 12 జతల బట్టలు కుడతాడు ఒక రోజుకి. అంటే అనవసరమైనటువంటి టైం వేస్ట్ చేయకుండా బాగా డెడికేటెడ్గా కమిట్మెంట్తో కుడితే 12 జతలు. ఇతను ఊహించుకుంటున్నది ఏంటంటే 10 జతల బట్టలు కుడతాను. ఇది పర్సీవ్డ్ జాబ్. కుట్టగలిగేది టైం వేస్ట్ చేయకుండా 12 జతలు, ఇది అతని ఐడియల్ జాబ్. బట్ యాక్చువల్గా అతను కుడుతుంది 6 బట్టలే అతను 6 జతల బట్టలే కుడుతున్నాడు. ఈ ప్రపంచంలో అంటే మనకు సైకాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ చేసిన కేస్ స్టడీ ఎక్స్పెరిమెంట్లో తేలింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులను పర్సెప్షన్ చాలా ఉన్నతంగా ఊహించుకుంటారు. నేను చాలా బాగా చేస్తాను నా పనిని. ప్రతి ఒక్కరం మనల్ని మనం మన ఆలోచనలను బట్టి జడ్జ్ చేసుకుంటాం. ప్రపంచం అవుట్పుట్ను బట్టి జడ్జ్ చేసుకుంటుంది. We estimate ourselves based on the purity of our thoughts, whereas the world estimates us based on our output and performance. So ఏమవుతుంది, పర్సెప్షన్ ఎక్కువ ఉంటుంది, యాక్చువల్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రూవెన్ ఫ్యాక్ట్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పర్సెప్షన్ని తగ్గించుకొని యాక్చువల్ పర్ఫార్మెన్స్ను పైకి తీసుకురావాలి. ఐడియల్ జాబ్ అక్కర్లే, మనిషి మిషన్ లాగా పనిచేయక్కర్లే. వీ నీడ్ నాట్ బి స్లేవ్స్ టు వర్క్. ఈవెన్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ ఆల్సో అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్.
So when we are aware of our 3 jobs and let our perception be very natural and practical and actual job performance should be more, then ఇందాక మాస్టర్ చెప్పినట్టు అటువైపు కూర్చున్న వ్యక్తి ఒక టార్గెట్తో ఒక స్పాన్సర్షిప్ చేసే స్థాయికి ఎదుగుతారు. అవసరమైతే దేశానికి ప్రపంచానికే స్పాన్సర్ చేసే స్థాయికి ఎదుగుతారు. అలాంటి వాళ్ళందరికీ జోహార్లు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎన్ ఆంట్రప్రెన్యూర్. థర్డ్ పాయింట్, ఆంగ్ల భాషలో జార్జ్ బెర్నార్డ్ షా పిగ్మాలియన్ అని ఒక నాటకం రాశాడు, ప్లే. అందులో ఏమవుతుందంటే బేసిక్గా పిగ్మాలియన్ ఒక శిల్పి. ఆ గ్రీకు పురాణంలో ఒక రాజు అతన్ని పిలిచి అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని చెక్కాలి, నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ శిల్పం కావాలి, నా భూతో నా భవిష్యతి అంటాడు. అప్పుడు పిగ్మాలియన్ రోజు ఆ శిల్పి చెక్కుతూ ఎంత ప్రేమ మాటలు మాట్లాడతాడంటే ఆ మహిళతో, ఆ శిల్పంతో. ఒకానొక దశలో ఆ శిల్పం పేరు గెలటీ అని ఉంటుంది. ప్రాణం పోసుకొని అది బయటకు వచ్చి ఇతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం ఇతనికి సేవ చేస్తుంది. అంటే ఒక పని పట్ల అంకితభావం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి మిరకిల్స్ జరుగుతాయి అనడానికి పిగ్మాలియన్ అనే డ్రామాను మనకి నాటకాన్ని రాశారు జార్జ్ బెర్నార్డ్ షా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆంట్రప్రెన్యూర్ పిగ్మాలియన్ ఎఫెక్ట్ అనే ఒక సైకలాజికల్ ఫ్రేజ్ను దృష్టిలో పెట్టుకుంటారు వారు. ఏంటి పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటే? నౌ కమింగ్ టు ది కాంటెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్ ఉన్నారు, బాస్ కింద 3 ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇండివిజువల్ పైన వాళ్ళకు ఉండే హ్యూమన్ రిలేషన్స్ను బట్టి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇతను ఇలాంటి వాడు, ఇతనితో ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తారు. అయితే కొంతమందితో క్లోజ్గా ఉండవచ్చు బాస్, కొంతమందితో నార్మల్గా అంటి ముట్టినట్టుకుంటారు, కొంతమందితో కోపంగా కూడా ఉండవచ్చు. అయితే సపోజ్ రేపు మనకు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఉంది, 1000 మంది వస్తారు, అందరికీ స్క్రిబ్లింగ్ ప్యాడు పెన్సిల్ ఇవ్వాలి. బాస్ దగ్గరికి వెళ్తున్నాడు ఒక మేనేజర్, వెళ్ళి ఒక డెసిషన్ మేకింగ్ కొరకు బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్కి ఇతని పైన చాలా మంచి ప్రేమాభిమానం ఉంటుంది. వెళ్ళి, సార్ ఏంటి సంగతి, రేపు అందరూ వస్తున్నారు, స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ వాటితో పాటు పెన్సిల్ ఇద్దామా? సార్ పెన్సిల్తో పాటు ఇరేజర్ వేరే ఇద్దామా? పెన్సిల్కే ఇరేజర్ ఉండేటట్టు చూద్దామా? పర్లేదులేండి సార్, మీకు నచ్చినట్టు చేయండి, ఇట్స్ ఓకే, మీకు నచ్చినట్టు చేయండి, పర్వాలేదు అంటారు బాస్ ఈయనతో. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వెళ్తాడు, అతని పైన కాస్త తక్కువ కాన్సెప్ట్ ఉంటుంది ఆయనకి, లేకుంటే తక్కువ అభిమానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అతను వెళ్ళినప్పుడు, సార్ రేపు వస్తున్నారు, ఏమంటారు సార్, ఎలా ఇద్దాం పెన్సిల్స్? చూడండి, దానికి నన్ను అడుగుతారేంటి మీరు, మీకు తెలియదేంటి, మీరు మేనేజర్ కదా, పర్లేదు, టేక్ యువర్ ఓన్ డెసిషన్. చూడండి, అంతకుముందు ఆయనతో నవ్వుతూ సరదాగా నీకు ఎట్లా నచ్చితే అలా చేయవయ్యా, పర్లేదు, బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్. రెండో వ్యక్తితో నార్మల్గా చెప్పారు. మూడో వ్యక్తి అంటే నచ్చరు ఈయనకి, బాస్కి. ఆయన వెళ్ళగానే, సార్ ఏమంటారు, రేపు పెన్సిల్స్ ఇద్దామా, సపరేట్ ఇరేజర్ ఇద్దామా అంటే, ఎందుకండి మీరు ఆ జాబ్లో చేరారు, పెన్సిల్ ఇరేజర్ కూడా నన్ను అడగడానికి, ఇంకా మీరెందుకండి ఆ పొజిషన్లో, నచ్చినట్టు చేయండి, ఇలాంటి సిల్లి విషయాలు కూడా నా దగ్గరికి తీసుకురావడం. అంటే ఆ వ్యక్తుల పైన ఉండే అనుబంధంతో ఒకరిని ఒక రకంగా, మరొకరిని ఇంకో రకంగా ఎవరైతే ట్రీట్ చేస్తారో దీన్ని సైకాలజీలో పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు. ఆంట్రప్రెన్యూర్కి ఇలాంటి పిగ్మాలియన్ ఎఫెక్ట్ అవేర్నెస్ ఉండి అందరినీ సమదృష్టితో చూడగలిగేవాడు అసలు సిసలైన ఆంట్రప్రెన్యూర్ తప్ప, అది అవగాహన లేకపోతే ఆ వెంచర్ డెఫినెట్గా ఇట్ విల్ ఫాల్ డౌన్. పేరులోనే ఉంది ఆంట్రప్రెన్యూర్ అంటే అదొక సాహసకృత్యం. దేర్ ఈస్ రిస్క్ ఇన్విటేషన్ ఇన్ దాట్. కాబట్టి ఆ రిస్క్ తీసుకోగలటం, బికాస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ ఎట్ ఆల్. రిస్క్కు రెడీగా లేకపోవడమే పెద్ద రిస్క్ లైఫ్లో. కాబట్టి ఎ గుడ్ ఆర్ ఎన్ ఏబుల్ ఆంట్రప్రెన్యూర్ ఈజ్ అవేర్ ఆఫ్ పిగ్మాలియన్ ఎఫెక్ట్. మనం ఇప్పటిదాకా 3 పాయింట్స్ డిస్కస్ చేసాం అవుట్ ఆఫ్ 5. Number 1, he is like a gentleman who knows something about everything and everything about something. Number 2, he is aware of 3 jobs: perceived job, ideal job and actual job. 3, he is aware of Pygmalion effect. And 4th one, ఇతనికి ఫైరోబి అంటే ఏంటో తెలుసు. సైకాలజీలో ఫైరోబి అంటే ఫండమెంటల్, ఇంటర్పర్సనల్, రిలేషన్స్, ఓరియంటేషన్, బిహేవియర్. పేరులో ఉంది చూడండి, ఫండమెంటల్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే మనిషి మధ్యలో ఉండే అనుబంధాలు, సంబంధాలు. ఒక రకంగా చెప్పాలంటే పిఆర్ ఎలా ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి అనే బిహేవియర్. ఒక సైకాలజిస్ట్కి గంపగారి లాంటి దగ్గరికి వెళితే, వేణుభగవాన్ గారి దగ్గరికి వెళితే వారు ఒక చిన్న టెస్ట్ పెట్టి మనకు ఆ ఫైరోబీలో మనం ఎక్కడున్నామో చెబుతారు. ఇందులో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంక్లూజన్. కొంతమంది ఏం చేస్తారంటే
అందరూ నా వాళ్ళే అని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుంటారు. మనకు సంస్కృతిలో అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం అని ఆల్రెడీ పెద్దోళ్ళు చెప్పారు. అయం నిజః పరోవేతి, సారు నా వాళ్ళు, ఆయన వేరేవాడు. గణనా లఘుచేతసాం, నేరో మైండెడ్ పీపుల్కి ఇలాంటి ఐడియా ఉంటుంది. ఉదార చరితానాంతో బ్రాడ్గా థింక్ చేసేవాడికి వసుధైవ కుటుంబకం, ప్రపంచమే నాది. అందరినీ చేర్చుకుంటారు ఆంటర్ప్రెన్యూర్స్. గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, పిఆర్ యొక్క సీక్రెట్స్ తెలిసేవాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్. మనం చాలా సందర్భాలలో మనల్ని మనం తప్పు పట్టుకున్నామండి. ఎలా? అమ్మతో అలా మాట్లాడేది లేకుండే, తమ్ముడిని తిట్టేది లేకుండే, చెల్లెలకి అలా మాట్లాడేది లేకుండే, ఆయనను హర్ట్ చేసేది లేకుండే, మనల్ని మనమే తిట్టుకున్నప్పుడు పొరపాటు అంటే వెన్ వీ వర్ రెడీ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అవర్ ఓన్ సెల్స్, పక్క వాళ్ళతో విభేదించడం వెరీ న్యాచురల్ కదా, వెరీ న్యాచురల్. కాకపోతే అది ఎలా ఉండాలంటే అగ్రియబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మీరు నచ్చారు, ఇందాక ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు, ఐ లైక్ యూ బట్ ఐ డోంట్ లైక్ ద వే దట్. అంటే మనిషిని రిజెక్ట్ చేయకూడదు, మనిషి చేసిన యాక్షన్ని అవసరమైతే రిజెక్ట్ చేయాలి. దీన్ని కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు. కంట్రోల్ రెండో డైమెన్షన్. మూడిట్లో 5B ఒకటోది ఇంక్లూజన్, రెండోది కంట్రోల్. నచ్చలే అసర్టివ్గా చెప్పాలి, నచ్చే విధంగా చెప్పాలి, అంతే తప్ప వేస్ట్, యు ఆర్ యూస్లెస్, దండగా, ఇంకా ఎమోషన్స్ గురించి మాట్లాడాలి తప్ప ఎమోషనల్గా మాట్లాడకూడదు. అది ఆ గుడ్ ఆంటర్ప్రెన్యూర్కి తెలిసి ఉంటుంది. లాస్ట్ 1, ఒక వ్యక్తి చేర్చుకుంటాడు, కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. థర్డ్ డైమెన్షన్ అఫెక్షన్. అతను చేసే పని ప్రేమతో చేస్తున్నాడా లేదా తెలిసిపోతుంది. అంటే 2000 పెట్టి తాజ్ కృష్ణాలో భోజనం చేసినా అమ్మ పెట్టే చద్దన్నమే రుచికరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రేమ ఉంటుంది అందులో, ప్రేమ. కాబట్టి అవతల వ్యక్తి ఎంత అఫెక్షనేట్గా పనిచేస్తూ ఉన్నాడు అనేటటువంటిది ఆ యాక్షన్లో తెలుస్తుంది. ఇది సైకాలజిస్టులు ఏం చేస్తారంటే ఈ 3 డైమెన్షన్స్లో మనం వెళ్ళి నా 5B చెక్ చేయండి సార్ అంటే, ఇదిగో ఈ మూడిట్లో 2 బాగున్నారు మీరు, మూడో దాన్ని ఐడెంటిఫై చేసేస్తారు. ఇది ఆంటర్ప్రెన్యూర్కి తెలిసి ఉంటుంది. కాబట్టి ఆంటర్ప్రెన్యూర్ బికమ్స్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ బికాస్ హీ ఈజ్ రెడీ టు లెర్న్ ఈవెన్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ పర్సన్. దట్స్ వై హీ బికమ్స్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్. అండ్ లాస్ట్ 1, ట్రస్ట్, నమ్మకం. ట్రస్ట్ అండి, టీ తీసేద్దాము ఈ వర్డ్లో, స్పెల్లింగ్లో రస్ట్ ఉంటుంది. అయితే ఒక మహానుభావుడు అంటాడు ట్రస్ట్ గురించి, అందరినీ ఈ ప్రపంచంలో నమ్మడం మృత్యువుతో సమానం. అందరినీ నమ్మటం మృత్యువుతో సమానం. నెంబర్ 2, ఎవరిని నమ్మకపోవటం అకాల మృత్యువుతో సమానం. కాబట్టి ఆ చిన్నయ్య సూరి చెప్పిన పంచతంత్రం కథల్లో లాగా నమ్మనట్టుంటూ నమ్మకాన్ని ప్రదర్శించాలి. కానీ మళ్ళీ లాస్ట్కి చెప్తాడు ఆ మేధావి, నువ్వు నమ్మకపో, ఈ ప్రపంచం కేవలం నమ్మకంతోనే నడుస్తుంది. ఇదొక ఫిలాసఫీ. చూడండి, అందరినీ నమ్మటం మృత్యువు, ఎవరిని నమ్మకపోవటం అకాల మృత్యువు. నమ్మనట్టుంటూ పని చేయటం చాలా అవసరం. ఇది ఏమంటారు దీన్ని? బహుశా లౌక్యం అంటారు దీన్ని. లౌక్యం, ప్రాప్త కాలజ్ఞత అండ్ లౌక్యం. మళ్ళీ చెబుతూ ఈ ప్రపంచం నడిచేది మాత్రం నమ్మకంతోనే. కాబట్టి ఆంటర్ప్రెన్యూర్స్ ఇది అంటే రిస్క్ టేకింగ్కి రెడీగా ఉండి అందరినీ నమ్ముతారు, అవసరమైతే రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతారు. కాబట్టి 3 రకాలుగా నేర్చుకుంటామట మనం. 1, ఎంతోమంది మేధావులు చెప్పింటారు ఇక్కడ రకరకాల విషయాలు. ఒకటోది ఏంటంటే మనకేం తెలుసో అది తెలుసుకోవాలి. ఫస్ట్ మనకేం తెలుసో అది తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామికి లంకకు దూకుతావు నువ్వు అంటే, అవును నువ్వు దూకు అనగానే అరే అవును కదా. సో ఫస్ట్ ఎవరికి ఏం తెలుసో అది తెలుసుకోవాలి. నెంబర్ 2, మనకేం తెలీదు అది కూడా తెలుసుకోవాలట. ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, నది ఉంది, ఒక అతను దాంట్లో పడిపోయి హెల్ప్ అనగానే దూరం నుంచి రక్షించవయ్యా వీడు దూకాడు. దూకిన తర్వాత తెలిసింది వీడికి ఈత రాదు. నీకేం తెలియదు అది తెలుసుకో. నీకు తెలియకుండా దూకితే ఏం లాభం? నాకు రాదు సార్ మీరు దూకండి అనాలిగా. కాబట్టి ఏం తెలుసో తెలుసుకోవాలి, ఏం తెలీదో తెలుసుకోవాలి. లాస్ట్, ఇది చాలా సర్వోన్నతమైనటువంటి నేర్చుకోవటం అట. బహుశా సోక్రటిస్ చెప్పారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, టు నో ఈజ్ టు నో దట్ వీ నో నథింగ్.
టు నో ఈజ్ టు నో దట్ వి నో నథింగ్. నాకు ఏమీ తెలీదు అని తెలుసుకోవడం ఉన్నతమైనటువంటి నాలెడ్జ్. కాబట్టి ఏం తెలుసో తెలుసుకోవాలి, ఏం తెలీదో తెలుసుకోవాలి. ఈ సముద్రంలో, జ్ఞాన సముద్రంలో మనం చాలా లేశమాత్రం అనుకొని ఆ హంబుల్నెస్తో ముందరికెళ్ళాలి. కాబట్టి ఆంట్రప్రెన్యూర్ నిత్య విద్యార్థి, నిరంతరం తనను తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కాబట్టే ఈరోజు తను ఆంట్రప్రెన్యూర్ అయిపోయాడు. ఇంపాక్ట్ గురించి లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తాను, బికాస్ అదర్ గ్రేట్ పర్సనాలిటీస్ ఆర్ వెయిటింగ్. ఈ 20 నిమిషాలు మాట్లాడడానికి నేను 4 గంటలు మహబూబ్ నగర్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను మహబూబ్ నగర్. విపరీతమైన దాహం ఒక వ్యక్తికి, ఎడారిలో అవకాశాలు లేవు తాగడానికి, ఎక్కడ వాటర్ లేదు. వెళ్తా ఉంటే ఒక లారీ వచ్చేసింది ఎదురుగా. సార్ వాటర్ ఇస్తారా? సారీ అండి, సమ్మర్, డెజర్ట్. నా దగ్గర కోట్ ఉందండి వేసుకోవడానికి, బ్లేజర్సు. ఆ కంపెనీ ఓనర్ని కావాలంటే 4 బ్లేజర్స్ ఇస్తాను, ఫ్రీగా తీసుకెళ్ళండి. ఎందుకు సార్, దాహం వేస్తుంటే మీ బ్లేజర్ ఏం చేసుకోవాలి నేను? సారీ అండి, అంతకంటే ఎక్కువ ఏం చేయలేను, మా దగ్గర కూడా తక్కువనే వాటర్. ఇంకొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళీ ఒక ట్రక్ వచ్చింది. సార్ వాటర్ ఇప్పిస్తారా? సారీ సార్, మేము షూ తయారు చేసే కంపెనీ ఓనర్స్ని, మీకు కావాలంటే 4-5 జతల షూ ఇచ్చేస్తాం, వాటర్ మాత్రం అడగండి సార్ ఇక్కడ. భలే వారు దొరికారయ్యా, ఈరోజు అవసరం లేనివన్నీ ఇస్తామంటున్నారు. నెక్స్ట్ ఇంకో ట్రక్కు వాళ్ళు అన్నారు, మేము టైల్ అమ్ముకుంటామండి, కావాలంటే 4-5 డజన్ టైల్ తీసుకెళ్ళండి కానీ వాటర్ అడగకండి. ఈరోజు నా ఫేట్ బాగాలేదని అంత దూరం వెళ్ళగానే అక్కడ మంచి స్టార్ హోటల్ కనపడిందట. అమ్మయ్యా బతికా. నన్ను అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తుంటే అక్కడ స్టీవర్డ్ని అడిగారట, ఏమండి వాటర్ ఉన్నాయా? వాటర్ ఏంటి సార్, లస్సీ తాగండి, వెళ్ళి కూల్ డ్రింక్ తాగండి లోపలికి. ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఆ పెద్ద మీసాలు పెట్టుకొని అక్కడ ఉన్నాడే పెద్ద స్టీవర్డు, అతను ఆపేశాడు. లోపలికి వెళ్తున్నాను, వెళ్ళండి సార్, కాకపోతే లోపలికి వెళ్ళడానికి సూటు, బూటు, ఓ మర్యాద, టై ఉన్న జెంటిల్మెన్కే ఎంట్రీ ఉంది, మిగతా వాళ్ళకి లేదు, ఐఎమ్ సారీ ప్లీజ్ గో అవుట్ అన్నమాట. అంటే సాంస్క్రిట్లో మనకి వస్త్రేణ వపుషా వాచ అని ఒక సామెత. అంటే షేక్స్పియర్ అంటాడు హ్యామ్లెట్లో, ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ బై ద కైండ్ ఆఫ్ క్లోత్స్ దట్ హీ వేర్స్ అంటాడు. అంటే మనిషి వేసుకునే వస్త్రధారణను బట్టి, కాంటెక్స్ట్ని బట్టి అతని యొక్క క్యారెక్టర్ని చెప్పవచ్చు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఒక డాన్స్ రిలేటెడ్ యాక్టివిటీలో ఉండి చాలా ఇన్ఫార్మల్గా ఇక్కడికి వచ్చాను కాబట్టి క్షంతవ్యుడను. నేను షూ వేసుకొని వెరీ ఇన్ఫార్మల్గా వచ్చాను, అది కూడా ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. సో ఆ కాంటెక్స్ట్లో ఆ వస్త్రధారణ చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం ఒక పూజారిని ఫంక్ పెంచుకొని జీన్స్ క్లాత్లో ఊహించుకోలేం, అవునా? ప్రతిదానికి ఒక వస్త్రేణ వపుషా వాచ అన్నారు. కాబట్టి ఎన్నో అవకాశాలు. ఇందాక ఈ వ్యక్తి వెళుతున్నటువంటి ఎడారిలో, ఈ జీవన గమనంలో ఆ కోట్లు, టైలు, షూజు ఆ కాంటెక్స్ట్లో అక్కర్లేదు అది మనకు. కానీ ఒకానొక దశలో జీవిత చరమాంకానికి వెళ్ళేసరికి ఎక్కడో అవసరం వస్తాయి. అబ్బా అక్కడ వదిలేస్తే కదా నేను. కాబట్టి ఎక్కడ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం అనేటటువంటి బ్యాంకులో ఆ కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఇలాంటి ఇంపాక్ట్ అనే సముద్రంలో నేర్చుకొని ఎక్కడికో నేర్చుకొని వెళ్ళి అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటే ఉపయోగపడుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఆ దిశలో మనందరం వెళదాం. ముఖే ముఖే సరస్వతి, మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాను, నన్ను చూసి మీరు నేర్చుకుంటారు, గంపగాన్ని చూసి మనందరం నేర్చుకుంటాం. ఈ ప్రపంచం ఒక జ్ఞానజ్యోతిని వెలిగిద్దాం. జై ఇంపాక్ట్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. May I invite the JCI Secunderabad Walkout Town and also the BBG group to felicitate. Yeah, can you, sir, please share your phone number with them? Certainly. My name is Srinathachari. I am the principal of PG College, Palamuru University, Mahabub Nagar. My mobile number is 98480 230 90. 98480-230-90. My email ID is vschary, 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 Vangipuram Srinathachari, vschary@gmail.com. vschary@gmail.com. You type my name, you have all my videos on Google and YouTube. Thank you. థ్యాంక్ యూ శ్రీనాథాచారి గారు. వెరీ వెరీ హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండ్ వండర్ఫుల్